మానవ జీవితాలు అనేవి చాలా స్వల్పమైనవి. అది ఎప్పుడు ఎలా ఎక్కడ ఆగిపోద్దో, ఏ విధంగా స్తంభించిపోద్దో ఎవరికి తెలియదు, చెప్పలేం కూడా. నిన్నగాక మొన్న మీరు విన్నారో లేదో న్యూస్లో, సంవత్సరం కుర్రోడంట పుట్టినరోజు జరిగిస్తున్నారంట కుర్రోడిది. ఆ కుర్రోడు పుట్టినరోజు జరిగిస్తుండగా ఆ కుర్రోడు పుట్టినరోజుకనే వండిన వంటల్లో సాంబారు పెట్టారంట. అది మంచి వేడిగా ఉన్నప్పుడు వీళ్ళేమో ఏ పనుల్లో ఉంటే ఈలోపు ఆ పుట్టినరోజు కుర్రోడు నడుచుకుంటూ వెళ్ళి సాంబార్లో పడిపోయాడంట. హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే ఉపయోగం లేదు, అప్పుడే ఫుల్గా కాలిపోయాడు, చనిపోయాడు అనేసి అన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, వయసు తారతమ్యం లేని చావులు బయట జరుగుతున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే, ఎంత భయంకరమైన పరిస్థితులు బయట ఉన్నా మనిషి తనలో ఉన్న భయంకర స్థితిని పోగొట్టుకోవట్లే. ఇంకా విచ్చలవిడైపోతున్నాడు, ఇంకా తప్పులు చేయడానికి దాహోదపడుతున్నాడు మనిషి. గౌరవం లేని విధానం, క్రమం లేని విధానం, మర్యాద లేని విధానం, అహంకార విధానం మనుషుల్లో నిండుకుంటుంది. అయితే ఇది ఇప్పుడేమీ కొత్త కాదు, ఎట్లాంటి వాళ్ళు ఉంటారని ముందే రాశాడు ఆయన బైబిల్లో. ఎక్కడ రాశాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అందరూ తీద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. చూడండి. చివరి రోజుల్లో, అంచె దినాలంటే చివరి రోజుల్లో, ఇప్పుడు మనం ఉన్న రోజుల్లో అపాయకరమైన రోజులు వస్తాయి. అపాయకరమైన కాలం అంటే ఏ కాలం అయి ఉంటుంది? ఎండాకాలమా, వానాకాలమా? బాలేని కాలం, అంతే. టైం బాగోదు అన్నాడు. అపాయకరమైన కాలం అంటే టైం బాగోదు. చివరి రోజుల్లో ఏం బాగోదంట? టైం బాగోదు. ఎందుకు బాగోదు? ఎట్లా అంటే ఎవరు? మనుషులు. ఎవరంటండి? స్వార్థం. మనుషుల్లోకి ఏమొస్తుందంట? స్వార్థం ఉందా లేదా? చెప్పండి. నేను చెప్పేవన్నీ మీకు గాడాల్లో కనబడకపోయినా బయట ఉన్నారు చాలామంది ఇలాంటి. మనుషుల్లో స్వార్థం. ఏంటి స్వార్థం? చెప్పండి మీరు. స్వార్థం అంటే ఏంటి? ఒకరిని చూసి ఒకరు అంటే నాకు ఉండాలి తప్ప ఇంకెదుటోడు ఉండకూడదనే గుణం, నాకున్నది ఎవరికీ ఉండకూడదనే గుణం, నేనే బాగుండాలి అనుకునే గుణం, నేనే తినాలి, నేనే బ్రతకాలి అనే గుణం. దాన్ని ఏమన్నాడు? స్వార్థం, సెల్ఫిష్నెస్. ఉందా మనుషుల్లో? లేదా? ఉంది. స్వార్థ ప్రియులు, డబ్బు ఆశ కలిగిన వాళ్ళు, డబ్బు పిచ్చి. మనుషులకి చివరి రోజుల్లో ఏ పిచ్చి పట్టుకుంటుందంట? డబ్బు పిచ్చి. నిజమా కాదా చెప్పాలి మీరంతా. ఇవే బయట కనిపించేవి. మన వారం నాతో యేసుదాస్ గారు వస్తున్నారు కూడా. ఆయన అన్న మాట ఏంటంటే, బావు అయ్యగారు డబ్బు ఇది బంగారం రేటు బాగా పెరిగిపోయింది, ఇంక పెరగదు అయ్యగారు అన్నారు. తాతయ్య గారు అంటే ఇంక చచ్చిపోతారని జనాలు అన్నారు. ఆయన ముగింపుకి వచ్చేసింది. ఇవన్నీ ఇంత విపరీతంగా పెరిగాయంటే మా చిన్నప్పుడు నేను 100 రూపాయలు కొన్న రోజులు ఉన్నాయండి. అలాంటిది ఇంత విపరీతమైన పరిస్థితులు, డబ్బు మాయ, బంగారం మాయ, ఆస్తులు మాయ, సంపద మాయలు మనిషి పడిపోతానంటే కాలం చివర పడిందని. అందుకే ఏ ఆపేక్షలు అంటే వాళ్ళు? ధనాపేక్షలు. డబ్బు ఉంటేనే లెక్క చేసే మనుషులు, డబ్బునే పట్టించుకునే మనుషులు, స్వార్థప్రియులు, ధనాపేక్షలు. తర్వాత ఎవరాళ్ళు? బెంకములాడేవారంటే మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా. నేను పని పెట్టుకుని చెప్పక్కర్లేదు అనుకుంటాను నేను. వెరీ గుడ్. బెంకములాడువారు. తర్వాత అహంకారులు. వాళ్ళు మనకు తెలిసిన బ్యాచే, బోల్డంతా బిల్డప్. ఏమండి? అహంకారులు, దోషకులు, తల్లిదండ్రుల మాటలు విననోళ్ళు, ఎంత మనం సాయం చేసినా దాన్ని కనీసం పరిగణలో తీసుకోకుండా కృతజ్ఞతాహీనులుగా బ్రతికేవాళ్ళు. ఇవన్నీ ఏ రోజుల్లో? చెప్పండి, ఏ రోజుల్లో? అంచె దినాల్లో ఉండే మనుషుల్లో ప్రమాదాలు ఇవన్నీ ముందే చెప్తున్నాడు ఆయన. కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, పవిత్రత కాపాడుకోనోళ్ళు. అంటే ఒక అనురాగ పరిస్థితులు కూడా ఒకరి పట్ల ఒకరు లేనోళ్ళు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు. ఎవరల్లో అంటే? అజితేంద్రియులు అంటే వాళ్ళెవరు? ఇవన్నీ మీరు టక్టక్ చెప్పేస్తారనుకున్నాను నేను.
వెరీ గుడ్. అజితేంద్రియులు అంటే ఎవర్రా అంటే మంచిని ద్వేషించేవాళ్ళు కాదు, ఇంద్రియాన్ని జయించలేనోడు. అజితేంద్రియ అంటే ఎవడో తెలుసాడు? ఇంద్రియాన్ని జితం అంటే జయించడం. జితేంద్రియుడు అంటే జయించినోడు ఇంద్రియాన్ని. అజితేంద్రియుడు అంటే తన ఇంద్రియం అంటే, ఇంద్రియం అంటే అవయవాలు, కన్ను, ముక్కు, నోరు, చెవి, ఇవన్నీ ఏంటి? ఇంద్రియాలు. వాటిని మనం ఏం చేయాలి? జయించాలి. ఇంద్రియాన్ని జయించలేనోడు వస్తాడు అన్నారా లేదా? చెప్పండి. ఎంత ఆపుదామనుకున్న కన్ను లాగేస్తుంది అయ్యగారు, ఎంత ఆపుదామన్న నోరు లాగేస్తుంది అయ్యగారు, ఎంత ఆపుదామన్న చెయ్యి లాగేస్తుంది అయ్యగారు. అంటే ఒక తప్పు చేయడానికి నీ శరీరమే నీ కంట్రోల్లో లేని మనిషిగా నువ్వు తయారైపోయావు. ఎట్లాంటి వాళ్ళు వస్తారని ముందే చెప్పాడు ఆయన. అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన అంటే మంచిని ద్వేషించేవాళ్ళు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవాళ్ళు. ఎవరికంటే? దేవుని కంటే. ఏదైనా చెప్పండి. ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా ఈ రోజుల్లో మీ కళ్ళ ముందు ఉందా లేదా? ఉన్నారు. అంటే చాలామంది పాపముతో నిండుకున్నారు, పాపులుగా ఉన్నారు, పాపులుగా బ్రతుకుతున్నారు. నేను ఒక మాట అడుగుతాను, మీరందరూ బాగా వినండి. ఇంతమంది పాపాలు చేస్తారని ఆయనకు ముందే తెలిసినప్పుడు ఇలాంటి పాపాత్ములందరినీ చంపేయచ్చు కదా, ఎందుకు ఇంత ల్యాగ్? ఏమండి? పాపం చేసినోడిని చంపేయచ్చు కదా, ఎందుకు ఇంత ల్యాగ్? మీరు ఆలోచన చేయండి అంటున్నాను నేను. పాపం చేస్తారని ముందే చెప్తున్నాడు ఆయన. చాలామంది పాపులు వస్తారంటున్నాడు. మనం కూడా చూడండి, ఎవడైనా తప్పు చేశాడు అనుకోండి, ఏమని కోరుకుంటాం? మారాలని కోరుకుంటామా? ఆయన చంపేస్తే బాగుండని కోరుకుంటాం మనం, కోరుకోమా? ఎవరో ఒక అమ్మాయిని పాడు చేశారన్నారు. పాడు చేసినప్పుడు అందరూ ఏం కోరుకున్నారంటే, ఆ పాడు చేసిన వాళ్ళని కాల్ చేస్తేనే కానీ బుద్ధి రాదండి అన్నారు. అన్నారా లేదా? వెరీ గుడ్. ఎందుకంటే ఆడు ఏం చేశాడు? తప్పు చేశాడు. తప్పు చేశాడు కాబట్టి మనం ఏం కోరుకున్నాం అంటే చంపేయాలి అని కోరుకున్నాం. నిజమా కాదండి? గవర్నమెంట్ కూడా కొంతమంది చంపేసింది, ఎందుకంటే వాళ్ళు ఎస్సీ వాళ్ళు కాబట్టి. పెద్దోళ్ళని అయితే చంపదు గవర్నమెంట్, నాకు తెలిసి. నిజం. అదే ఒక ఎమ్మెల్యే కొడుకో, ఎంపీ కొడుకో, ఓ మినిస్టర్ కొడుకో, ఏమండి, ఒక ప్రధానమంత్రి కొడుకో ఎవడన్నా తప్పు చేశాడు అనుకోండి, అలాంటి వాళ్ళ జోలికి ఎవడు వెళ్ళడం. ఆడు ఒక క్రైస్తవుడైతే చంపేస్తారు, ఓ తక్కువ కులవాడైతే చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళు లోకు కదా, వాళ్ళకున్న అలవాటు ఏంటంటే ఎవడు ఎన్ని కొట్టినా మాట్లాడరు వాళ్ళు. అది వాళ్ళకున్న జబ్బు. నడి రోడ్లో ఫ్లెక్సీలు పెట్టినా పట్టించుకోరు. మనకున్న జబ్బు అది. మన చేతకందనమే అవతరుడికి బలంగా మారుతుంది, అది నిజం. కానీ చాలామందిని చంపేస్తారు. చంపేసింది ఎవరంటే తక్కువ కులవాడు కాబట్టి. మరి మిగతా వాళ్ళు టచ్ చేయగలంటే టచ్ చేయలేని నీతి ఈరోజు లోకంలో ఉంది. ఈరోజు లోకం నీతి ఏంటంటే, డబ్బున్న వాడికి ఒక న్యాయం, డబ్బు లేనోడికి ఒక న్యాయం. పాపికి, పాపాత్ముడికి, పాపాత్మ చేయనోడికి కాదు. డబ్బున్నవాడు తప్పు చేసినా కరెక్టే, డబ్బున్నవాడు ఎన్ని దోచుకున్నా కరెక్టే, డబ్బున్నవాడు ఎన్ని సంపాదించినా కరెక్టే. డబ్బు లేనోడు చిన్నది చేసినా, మన ఎక్కడో సీతనారాయణలో గంజాయి తాగుతున్నారని చిత్త కొడేశారంట 10వ తరగతి కుర్రోళ్ళని. తప్పని నేను అట్లే, కొట్టాలి, కొడితేనే బుద్ధి వస్తుంది. కానీ మరి చాలామంది సినిమా యాక్టర్లు తాగుతున్నారు మత్తులు. రోజుకు ఒకటి దొరుకుతున్న టీవీలో, అట్లా ఏమంటే డ్రగ్స్ తీసుకుంటూ దొరికేశాడు పలానా డైరెక్టరు, పలానా హీరోయిన్ను, పలానా హీరో. అలాగ ఒంటి మీద దెబ్బేసినాడు ఎవడో లేడంటున్నాను నేను. అంటే మీరు లోక న్యాయాన్ని చూస్తే పాపము చేస్తున్న వాడిని సమర్థించే న్యాయం లోకానికి ఉంది. మీరేం అడుగుతారంటే, మరి దేవుడు కూడా ఇలాంటి వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నాడండి? దేవుడు కూడా వెంటనే శిక్షించేయచ్చు కదా. మళ్ళీ చెప్తున్నానండి, దేవుడు కోరుకునేది శిక్షించాలని కాదు. దేవుడు కోరుకునేది మనుషులు మారాలని. ఏమవ్వాలని చెప్పండి, ఏమవ్వాలని అంటే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటే మార్పు. తప్పు చేసినోడు చచ్చిపోవాలని మీరందరూ కూడా అనుకుంటే ఇక్కడ ఎవడో ఉండం. అంతేనా కాదండి? ఎందుకంటే అందరూ ఏం చేసి ఉంటాం? తప్పులే. మన దృష్టిలో వ్యభిచారం పెద్ద తప్పు, అబద్ధం చిన్న తప్పు అనుకుంటున్నాం. దేవుడికి ఏదైనా ఒకటే. అంతేనా కదా? పెద్ద తప్పు చిన్న తప్పు అని ఏం లేదు, తప్పు తప్పే. సో తప్పు చేసినోడు ఉండకూడదు అనుకుంటే ఇక్కడ ఎవరో ఉండం. సో ఎందుకు ఉంచాడు అనంటే, మనుషులు ఎట్లాంటి వాళ్ళైనా వీళ్ళని మార్చాలి. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనుషులు మారాలి.
ఏమవ్వాలి అంటే దాన్ని ఏ మనసు అన్నాడు చెప్పండి అమ్మా, ఏ మనసు అన్నాడు? నేను 2 మాటలు అడిగి ఆమెన్ అనే ప్రయత్నం చేస్తాను. నేను బాప్తీసం తీసుకున్నానండి అన్న వాళ్ళు చేతులు ఎత్తుదాం. నేను బాప్తీసం తీసుకున్నానండి, నేను తీసుకున్నాను, వెరీ గుడ్. నేను మారు మనసు పొందానండి అన్న వాళ్ళు చేతులు ఇద్దాం. మారు మనసు, వెరీ గుడ్, అందరికి వందనాలండి. చక్కగా చాలామంది ఎత్తారు. అసలు ఎత్తిన వాళ్ళు ఎవరిని నేను ఏమన్నా, ఎందుకంటే మీరు ధైర్యంగా ఒప్పుకోగలిగారు, అది గొప్ప విషయం. నేను బాప్తీసం తీసుకున్నాను అంటే మీరు చెప్పగలరేమో, కానీ నా మనసు మారింది అంటే మనం చెప్పలేం ఖచ్చితంగా. ఎందుకు అంటే బాప్తీసం నాట్ ఈక్వల్ టు మారు మనసు. అంటే బాప్తీసం తీసుకున్నంత మాత్రాన మారు మనసు పొందినట్టు కాదు, అది మారు మనసుకు సూచన. ఏది చెప్పండి మీరు, ఏది? బాప్తీసం. మరి మారు మనసు పొందడం అంటే ఏంటండి అంటే మనసు మార్చుకోవాలి. ఏం కావాలి చెప్పండి అమ్మ, ఏం కావాలి? వెరీ గుడ్. మీ అందరూ అడుగుతున్నాను, దేవుడికి బాప్తీసం తీసుకున్న వాళ్ళు చాలా, మారు మనసు పొందిన వాళ్ళు కూడా కావాలా? వెరీ గుడ్, మారు మనసు పొందిన వాళ్ళే కావాలి. ఎవరు కావాలి దేవుడికి? మారు మనసు పొందిన వాళ్ళే కావాలి. మరి మారు మనసు పొందిన వాళ్ళు కావాలంటే మేము మారట్లేదండి మీరు అని మీరు ఎలా అంటున్నారండి అని మీరు అడిగితే, అసలు ముందు మారు మనసు అంటే ఏటో కొంచెం తెలియడానికి కొన్ని విషయాలు మేము వచ్చి పెడతాను, బాగా వినండి. మారు మనసు అంటే అర్థం ఏంటి చెప్పండి మీరు? ఏం మార్చుకోవడం? మనసు మార్చుకోవడం అంతే. మీరు సింపుల్గా చెప్పండి, ఏం మార్చుకోవడం? మనసు మార్చుకోవడం. ఎలా మారుతుంది మనసు చెప్పండి మీరు? మనసు ఎలా మారుతుంది? అదేముందండి, పెద్ద పనే ఉంది. మన పాత మనసు పక్కన పెట్టి కొత్త మనసు పెట్టుకుని బయటకు వచ్చేయడమే, అంతేనా కదా లలితమ్మ గారు? ఏమా మనసు ఎలా మారుతుంది? సరే, మారు మనసు పొందాం అని మనం అనుకున్నాం, కానీ మారు మనసు పొందడంలో ఇంకా లోపం ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే అసలు మారు మనసు ఎలా ఉంటుందో మీకు తెలియడానికి ఒక చక్కటి చరిత్ర చాలా సింపుల్గా నేను పెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తాను, బాగా వినండి. మీ అందరికీ తెలిసిన చరిత్రే. పాత నిబంధనలో ఆదికాండం అనే ఒక పుస్తకం ఉంది. ఏ పుస్తకం అది? ఆదికాండం. అందులో సుమారు 25 అధ్యాయాలు, మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? ఎంత అన్యాయం తీసి చూస్తున్నారు అందరూ కూడా. 50, అంతేనా? 50నా? వెరీ గుడ్. 50 అధ్యాయాల్లో సుమారు 25 అధ్యాయాలు ఒక వ్యక్తి చరిత్ర మాట్లాడాడు దేవుడు. ఎవరు ఆ వ్యక్తి? అస్సలు సిగ్గులేదు మీ ఎవరికి కూడా. వెరీ గుడ్. ఎవరు ఆ వ్యక్తి అంటే ఆయన పేరు యాకోబు. ఏం పేరు? యాకోబు. అబ్రహాం కోసం తక్కువ మాట్లాడాడు, ఇస్సాకు కోసం తక్కువ మాట్లాడాడు, యోసేపు కోసం తక్కువ మాట్లాడాడు, ఆదాము కోసం తక్కువ మాట్లాడాడు, నోవాహు కోసం తక్కువ మాట్లాడాడు. 25 అధ్యాయాలు సుమారు, అంటే సగానికి సగం చరిత్ర ఎక్కువ రాసింది ఎవరి కోసం అంటే యాకోబు కోసం. ఎవరి కోసం చెప్పండి? ఇంకా చెప్పనా మీకు? ఎప్పటికీ ఆయన పేరు మీద దేశం ఉంది. ఏ దేశం అది? వెరీ గుడ్, ఇశ్రాయేల్ దేశం. ఎవరి పేరు మీద? యాకోబు పేరు మీద. అది యాకోబు గారి పేరే. అబ్రహాం పేరు మీద దేశం లేదు, ఇస్సాకు పేరు మీద దేశం లేదు. ఎంతో చక్కటి ప్రశస్తమైన దేశం ఇప్పటికీ క్షమించాలి, యాకోబు గారి పేరు మీద ఉంది, అదే ఇశ్రాయేల్ దేశం. అయితే ఈ 25 అధ్యాయాల్లో రాయబడ్డ యాకోబు చరిత్ర మీ అందరికీ కొట్టిన పిండే. నాకు తెలిసినంత వరకు చాలామంది ఈ చరిత్రలన్నీ చాలాసార్లు వినే ఉంటారు. ఆయన ప్రారంభ హాఫ్లో ఒక వ్యక్తిగా, హాఫ్ తర్వాత ఒక వ్యక్తిగా, సినిమాలో చూసినట్టు ఫస్ట్ హాఫ్లో ఒకలాగా, సెకండ్ హాఫ్లో ఒకలాగా కనబడుతున్నారు మనకి. ఎవరు? యాకోబు గారు. ప్రారంభం నుంచి కొట్లాట పడే వ్యక్తిగా, ఒక మోసగాడిగా కనబడుతుంటాడు పేరుకు తగ్గట్టే. అందుకే పెట్టారు ఆ పేరు ఆయనకి. ఎవరికి? యాకోబుకి. ప్రారంభం నుంచి అదే పని. మీ అందరూ తెలుసు, తన తల్లి కడుపులో 2 ఉన్నారు కవల్లో. ఎవరా 2? యాషాబు, యాకోబు. కడుపులో నుంచే కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఎక్కడి నుంచి? మీ అందరూ తెలిసిన చరిత్ర కంటే సింపుల్గా వెళ్తున్నారు. కడుపులో నుంచే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు బోళ్ళ నొప్పులు పడుతుంది. ఎవరు? రెప్కమ్మ. చాలా నొప్పులు పడుతుంది. ఈలోపు డాక్టర్ గారు వచ్చారు. అమ్మ వినాలి మీరంతా. డాక్టర్ గారు వచ్చారు. అమ్మ కవళ్ళు కాబట్టి ప్రసూతి జాగ్రత్తగా చెయ్యాలి అని చెప్పి డెలివరీ చేయడం స్టార్ట్ చేయింది ఇవిడి. ఎవరు? డాక్టర్ అమ్మ.
ఎవరికి? రిబ్కా గారికి. స్టార్ట్ చేసిన టైంలో లోపలేమో ఫైటింగ్ జరుగుతుంది, యాకోబుకి యాషావుకి మంచి ఫైటింగ్. ఎందుకు, దేనికోసం అనుకున్నారు ఫైటింగు? దేనికోసం కాదు, ముందు నేను వెళ్తానని. ముందు ఎవరు వెళ్దామని? ఎందుకంటే ఇద్దరు కవళ్ళు కదా, ఎవరు ముందు వెళ్తే ఆడే ఎవరు పెద్దోడు. మిల్లీ సెకండ్ ముందు వచ్చినా పెద్దోడే. కవల పిల్లలకున్న అదృష్టం అది. ఆడు మిల్లీ సెకండ్ ముందు వచ్చినాడు ఏమైపోతాడు? పెద్దోడు. పెద్దోడు ఏంటంటే ఏ హక్కు? జ్యేష్ఠత్వపు హక్కు. అప్పట్లో జ్యేష్ఠత్వం అంటే చాలా గొప్ప. ఇప్పుడు చాలామంది నిలబెట్టుకోవట్లేదు దాన్ని. పెద్దోడు పెద్దోడుగానే బతకాలి. జ్యేష్ఠుడు ఎలా ఉండాలి? జ్యేష్ఠుడిలా ఉండాలి. దౌర్భాగ్యం ఏంటంటే జ్యేష్ఠత్వాన్ని ఏమో తమ్ముళ్ళకి ఇచ్చేస్తున్నారు చాలామంది. నువ్వు చెయ్యి నేను చూస్తాను. ఎవడు చేస్తే అప్పుడు నువ్వు జ్యేష్ఠుడు ఏమవుతావు? నువ్వు జ్యేష్ఠుడిగా ఉన్నప్పుడు, జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది, మర్చిపోకో. ఆ విలువ వాళ్ళిద్దరూ ఎరిగిన వారు కాబట్టి ఇద్దరు పోట్లాడారు కడుపులోనే. ముందు నేను వెళ్ళాలి. సరే, ఎట్టకాలకు ఆ పోటీలో ఫస్ట్ బయట తలబెట్టినోడు ఎవరు అంటే యాషావు. ఎవరు? యాషావు. డాక్టర్ వచ్చింది, చక్కగా ముందు బయటికి రాగానే అబ్బా భలేగా ఉన్నాడు రా ఎర్రగా అనుకుంది. ఎవరిని చూసి? యాషావుని చూసి. ఇది ఎర్రగా ఉన్నాడు కాబట్టి పేరు పెట్టాలనుకొని రూపాన్ని బట్టే ఎర్రనోడు అని పెట్టింది. అంటే అర్థం ఏంటంటే యాషావు, ఎదోము అని అర్థం. ఎదోము అనగా ఎర్రని వాడు అని అర్థం. ఆయన చక్కగా వచ్చేస్తున్నాడు సులువుగా అనుకున్న టైంలో కాళ్ళు దగ్గర స్టక్ అయిపోయాడు. ఎవరు? యాషావు గారు. ఈవిడ చాలా బెగబెట్టి లాగుతుంది కానీ పని అవట్లే. మనిషి కాళ్ళ దగ్గర ఆగిపోయాడు. అదేంటో మనిషి అంత వచ్చేసాడు, ముఖం వచ్చేసింది, బాడీ వచ్చేసింది, కాళ్ళు రావట్లేదేటి అని కొంచెం గట్టిగా ఓపిక బట్టి లాగితే ఆ కాలును పట్టుకొని ఒక చిన్న బుడ్డి చెయ్యి ఉంది. వినాలి మీరు. ఏ చెయ్యి? ఒక చిన్న బుల్లి చెయ్యి. ఆ చెయ్యి ఎవడదా అంటే ముందు చెయ్యి వచ్చి తర్వాత తల బయటకు వచ్చింది. ఆయనే యాకోబు. ఏం పేరు? అంటే ఈయన ముందు నుంచే కడుపులో నుంచే మొదలెట్టాడు హక్కు కోసం అని చెప్పి ఈయన మోస విధానాలను గమనించి వెంటనే అన్నాడు ఈయనకి యాకోబు అని పేరు పెట్టండి. ఆ సందర్భం అంతా అక్కడ రాసి ఉంటుంది. ఏమని పేరు పెట్టండి? యాకోబు. అంటే ప్రారంభం నుంచి హక్కు కోసం పోరాడే వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎవరు? యాకోబు. తన చరిత్ర మీరు బాగా వినే ప్రయత్నం చేయాలి. పిల్లలిద్దరూ ఎదిగారు. ఎదుగుతున్నప్పుడు ఓ రోజు మంచి కూర వండుకున్నాడు ఈయన యాకోబు గారు. ఏ కూర? మీ అందరూ తెలిసిన చరిత్రలు ఇవన్నీ. ఏం కూర? చిక్కుడుకాయ కూర. ఓ మంచి కూర వండుకుంటే ఈలోపు అన్నగారు మొత్తానికి ఎక్కడికి వెళ్ళాడో, ఏ బాధపడ్డాడో తెలియదు కానీ చాలా తిప్పలు పడి బాధలు పడి మొత్తానికి వచ్చాడు. వచ్చి మంచి ఆకలి మీద వచ్చాడు. తమ్ముడా ఆకలి అవుతుంది, అన్నం పెట్టవా అన్నాడు. ఎవరిని? తమ్ముడిని. ఎవరు? అన్నగారు. కొద్దిసేపు అన్న తమ్ముడు అనుకుందాం. తమ్ముడిని. ఎవరు? అన్నగారు. అప్పుడు తమ్ముడు ఏం చేయాలి ఏమండి? సాధారణంగా యాకోబుని మంచుడుగా చూసి చెడుని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఆకలి అవుతుంది తమ్ముడు అన్నం పెట్టన్నప్పుడు తమ్ముడు ఏం చేయాలి? అదేట్రా అనియా నీకన్నా నాకెరు ఎక్కువ, నాకు లేకపోయినా పర్లేదు నువ్వు తిను నేను వండుకుంటాను అనాలి. అంతేనా కదా? ఏమంటే ఈ రోజుల్లో అన్నదమ్ములు ఉన్నారు కదా, ఒరే నాకు నీది కావాలంటే సాధారణంగా తమ్ముడు ఏం చేసే ప్రయత్నం చేయాలి? ఇచ్చే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా తమ్ముడు ఏమన్నాడు తెలుసా? నీకు కూర ఇవ్వాలంటే, నీ కడుపు నిండాలంటే నాకేటి. ఎవరికి? అంటే ఏదో ఆశ కలిగి అడిగడిన. ఏం ఆశపడ్డాడు మీరు చెప్పండి? అడిగడిగాడు చెప్పేశారు మీరు. అంటే కడుపులో నుంచే జబ్బు ఉంది, కడుపులో నుంచే పిచ్చి ఉంది. ఎవరికి? యాకోబుకి. ఏ పిచ్చి? జ్యేష్ఠత్వపు పిచ్చి. సరే నీకు భోజనం పెడతా, నీకు కూర పెడతా, నువ్వు అడిగేది ఇస్తా, నాకేమిస్తావు? ఏమిస్తావంటే ఏం కావాలి? నాకు జ్యేష్ఠత్వాన్ని కావాలి, ఇస్తావా? ఏం కావాలి? పాపం ఆ అమాయకుడు అనాలో ఎర్రిబాగులు అనాలో తెలదు కానీ అడిగాడు కదా అని కూరకు అమ్మేశాడు. దేన్ని? దాందేముందిరా తీసుకోరా అని అన్నాడు. మా అన్నిలాటుడు అనమాట ఆయన. ఇలా నన్ను ఏమనుకోకండి. అంటే అప్పటికప్పుడు తీసేసుకో అన్నాడు, తల్లి తర్వాత మళ్ళీ వెనక తీసేసుకుంటాడు. అలా తీసేసుకో అన్నాడు అప్పటికప్పుడు. సరే అని ఈయన కూడా ఓకే అని తీసేసుకున్నాడు. ఎవరు? యాకోబు. ఈలోపు అన్నాడు కానీ అన్నగారు ఏం పట్టాలి ఇవ్వలే. ఎవరికి? యాకోబుకి. అలా కొంతకాలం కలిసిన తర్వాత తండ్రి ఒక కబురు పెట్టాడు పెద్ద కొడుక్కి. పెద్దోడా, సాధారణంగా పిల్లల్లో తల్లిదండ్రులు ఎక్కువ అంటే ఫస్ట్ ప్లేస్ అనేది పెద్దోడికి ఇస్తుంటారు కదా, నువ్వు పెద్దోడు కదరా అని. పెద్దోడా, నేను చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి నేను దీవించి చచ్చిపోదాం అనుకున్నాను. మరి నువ్వేం చేస్తావంటే నాకు ఇష్టమైన కూర బట్రా, వేట మాంసం బట్రా, నేను తినేసి నేనేం చేస్తాను?
దీవిస్తాను. ఆయనకేమో కూరపిచ్చి, బహుశా ఆ కూరపిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? నాన్నగారి దగ్గర నుంచి అనుకుంటా. ఏమండి, ఎవరికి? యాషావుకి. సరే కూర బట్రా దీవించేస్తానన్నాడు. అనేటప్పటికీ కూర తెద్దామని వెళ్ళాడు ఈయన, ఎవరో యాషావు. ఈలోపే మమ్మీ గేమ్ ఆడేసింది. ఏ మమ్మీ? సాబా మమ్మీ కాదు, రెబ్కా మమ్మీ. ఏ మమ్మీ? రెబ్కా మమ్మీ ఏం ఆడింది? పెద్దోడికి వెళ్తే బాగోదు, ఆ దీవెనలు ఎవరికి వెళ్ళాలి? ఎందుకు అయ్యి ఉంటుంది అంటారు? ఎందుకు అయ్యి ఉంటుంది అంటారు? మీరు ఎంత ఆలోచించినా సింపుల్గా ఆలోచించండి, ఏమీ లేదు. పెద్దోడు ప్రవర్తన బాగాలేదు అంతే. ఎందుకు బాగాలేదు చెప్పనా? అప్పటికే సార్ చాలామంది భార్యలను చేసుకున్నాడంట. ఎవరు? యాషావు. అక్కడ రాస్తాడు క్లియర్గా, యాషావు భార్యల వల్ల రెబ్కమ్మ విసిగిపోయిందంట. ఎవరి వల్ల? యాషావు భార్యల వల్ల రెబ్కమ్మ ఏమైంది? విసిగిపోయిందంట. అంటే భార్య వల్ల విసిగిందంటే ఆటోమేటిక్గా గొడవ ఎవరితో ఉన్నట్టు? అంతే కదా. ఇప్పుడు భార్యలు ఏమైనా అన్నారనుకోండి, అప్పుడు కొడుకు ఏం చేయాలి? అరే నా మాట వింటలేదు నీ భార్య అందనుకోండి, అమ్మ కొడుకు ఏం చేయాలి? ఎవరివే నువ్వు అని అంత రేంజ్ కాకపోయినా, ఏమాయ్ మా అమ్మ మాట వినకపోవడం ఏంటి అనాలా వద్దా? చెప్పండి, అనాలా వద్దా? నేను చెప్పండి. కొడుకులు ఏమంటున్నారు? ఎందుకమ్మా దాన్ని అలా ఏపు తింటావు? ఎవరిని? భార్యని ఎవరు ఏపు తింటున్నారంట? తల్లి తండ్రి, అవునా కదా? చెప్పండి, ఎందుకమ్మా నా ఇంట్లో అలా తిరుగుతావు? ఎందుకు దాన్ని చెప్పా పెట్టకుండా తీసుకున్నావు? ఎందుకు దానికి చెప్పా పెట్టకుండా తెచ్చావు? ఎవరికి? చెప్పండి అమ్మా. భార్యకి చెప్పా పెట్టకుండా ఎవరు చేయకూడదంట? కన్న తల్లి. ఎంత దారుణంగా తయారంటే పొజిషన్లో, పెళ్ళి అయిన తర్వాత అమ్మ ఇంట్లోకి వచ్చి మంచం మీద కూర్చోవాలన్న పర్మిషన్, ఇది ఇంటికి తాళం కాదా? చెప్పండి. మన ఊరిలో అనుబంధాలు, ప్రేమ అనురాగాలు ఉంటాయి, కానీ బయట ఊర్లో కూడా చెప్తున్నాను మీకు నేను. తల్లికి రావాలంటే తాళం. నిజం చెప్పండి. మరి ఈడు 25 ఏళ్ళు 20 ఏళ్ళు పెళ్ళి అయ్యేదాకా ఈడు కూర్చున్న మంచం ఎవరు కొన్నది? చెప్పండి. అమ్మ కొన్నది కాదా? నాన్న కొన్నది కాదా? నిజం ఆలోచన చేయండి. సో ఇట్లాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళ పట్ల ఆటోమేటిక్గా తల్లిదండ్రులకి అవిధేయత వచ్చేస్తుంది, వీడి కర్త కదనే భావన వచ్చేస్తుంది. ఈ యాషావు తల్లిని ఎంతో విసిగిచ్చాడు. ఇంక ఇవిడ ఆశ పెట్టుకుంది ఏమనంటే, నా చిన్నోడికైనా మంచి భార్య రావాలి, కొద్ది గొప్ప మంచోడు ఎవరు? నా చిన్నోడే. సో అందుకని చిన్నోడికే ఈ దీవెనలు వెళ్ళాలి అని ప్లాన్ వేసింది. ఎవరు? తల్లి. ప్లాన్ వేసేటప్పటికి అందే, నాన్న ఆ దీవెనలు అయ్యో నువ్వే కొట్టాలి. మీ నాన్నకి ఎలా నచ్చుతుందో నాకు తెలుసుకు, నేను కూర వండిస్తాను, నువ్వు పట్టుకెళ్ళి మీ నాన్నకి పెట్టేసావంటే దీవెనలు ఎవరికి వచ్చేస్తాయి? నీకు వచ్చేస్తాయి. ఆ జ్యేష్ఠత్వపు దీవెనలన్నీ నీకు వచ్చేస్తాయి. ఎవరికి? అమ్మా వినానమ్మా, ఎందుకంటే ఇటు మాట్లాడుతున్నారు? యాకోబుకి. ఎవరికి? ఇప్పుడు ఈ ప్లాన్ చేద్దాం, ఈ కుట్ర చేద్దాం అన్నప్పుడైనా యాకోబు ఏమనాలి? చెప్పండి అమ్మా. అమ్మా తప్పమ్మా, అన్నీది నాకు ఇవ్వడం తప్పు, అన్నీది ఎవరికి ఇచ్చేయి? అన్నీది ఇచ్చేయి, అన్నీకి ఇచ్చేయి, నన్ను ముందెడతానంట పెట్టి తప్పు దేవుడు కావాలితే ఇస్తాడులే అనాలా వద్దా? చెప్పండి. ఆయన ఏమన్నాడు? ఆయన ఏం చేశాడు తెలుసా? అలాగనేటప్పటికీ, అమ్మా నాన్న ఒళ్ళు తడుపుతాడు కదా. ఎవరు? నాన్న ఒళ్ళు తడుపుతాడు కదా. తడిగినప్పుడు నా ఒంటి మీద ఆ రోమములు ఉండవు కదా, ఎంట్రుకలు, తెలిసిపోద్దేమో. ఎవరు? అంటే ఈయన ప్లాన్ కూడా ఏంటి చెప్పండి? అమ్మ ప్లాన్కి అనుగుణంగానే, అంటే జస్ట్గా మెల్లగా ఎలాగోలాగా జ్యేష్ఠత్వ దీవెనలు కొట్టేయాలి. ఎక్కడి నుంచి తెలిసి గొడవ? కడుపులో నుంచి. అందుకే మోసగాడు అన్నారు ఆయన్ని. కడుపులో నుంచి ఆ జ్యేష్ఠత్వ దీవెనలు ఎలాగైనా కొట్టేయాలనే ప్లాను. సరే మరి ఏం చేద్దాం? అదిగో మేక పిల్ల ఒకటి చంపేశాం కదా, ఆ కూరే కదా ఉండవు. ఆ మేక పిల్ల చర్మాన్ని నా ఒంటుకు తొడుక్కుని వెళ్తే ఆయన కనిపెట్టడం. ఎవరు? చెప్పండమ్మా. ఎవరు? అమ్మ మీకు మంచి నిజం చెప్పనా, మోసం చేసేసాడు. ఎవరిని? తండ్రిని. మీరేమన్నా కూడా తెలుసా? మోసం చేసేసాడు కానీ మంచి అయింది కదండి. మళ్ళా గుర్తుపెడుతున్నాను, మనసులో పెట్టుకోండి. నువ్వు మంచి అయినా చెడైనా నువ్వు చేసిన తప్పు ఎంత కాదన్నా తిరిగి నీ మీదకి వచ్చేది, అది నిజం. నా మాటకి అర్థందా లేదా? మనం ఏం చేసినా అది మీ కంటికి మంచిగా కనబడినా, తర్వాత మంచిగా అనిపించినా, ఖచ్చితంగా నువ్వు చేసిన పొరపాటు అక్షరాల మరీ తిరిగి లేకుండా నీ మీదకి నా మీదకి వచ్చేస్తుంది, నిజం.
మోసం చేశాడు, నేనే పెద్ద కొడుకునని అన్నాడా లేదా? చెప్పండి మీరు, అన్నాడా? తీద్దాం ఒకసారి, తీయండి. ఎక్కడది? ఆదికాండం 27వ అధ్యాయం. అందరూ తీద్దాం. ఆదికాండం 27వ అధ్యాయం ఎన్నో వచనం? 18 నుంచి చూద్దాం. అతని తండ్రి తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు నా బిడ్డ అని అడిగాడంట. నువ్వెవరు అని అడగగానే అందుకు యాకోబు, ఎవరిని? నేను ఎవరు అన్నాడు అంటే, నాన్న ఏం చేశాడు చెప్పండి? నాన్న ఏం చేశాడు? మీకు విషయం చెప్పనా? యాకోబుకు కూడా అదే మోసం ఎదురైంది. అవునా? ఏమండి? ఆయన ఒక అమ్మని ప్రేమించాడు. ఎవరావిడి? రాహేలు. రాహేల్ని ప్రేమించి ఏం చేయమంటావు మాంగారు అంటే, నువ్వు నాకు పని చేసి పెట్టాలి, చాకరీ చేసి పెట్టాలన్నాడు. 7 ఏళ్ళ తర్వాత పెళ్లి చేస్తాడని ఎదురు చూస్తే చీకట్లో అప్పటికప్పుడు రాహేలుకి బదులు ఆ ప్లేస్లో ఎవరిని పెట్టాడు తెలుసా? లేయని పెట్టి పెళ్లి చేశాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా? నన్ను మోసం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అని అడుగుతాడు అక్కడ మాంగారిని. నన్ను ఏం చేసావు? మోసం చేసావు. నన్ను మోసం చేయడానికి నీకు ఏం ఒప్పింది? మనసు ఎలా ఒప్పింది? మరి ఏం చేసిందేటి చెప్పండి? సార్ చేసిందేటి? మోసమే. ఎవరిని మోసం చేశాడు? డాడీని. డాడీ ఏం చేసిన మోసం తిరిగి వచ్చేసిందా? చెప్పండి అమ్మా. వచ్చేద్ది. మీరు కంగారు పడకండి. అందుకే ఎవరి దాడి మీదకి వచ్చేదాకా మీరు కంగారు పడకండి. కానీ మనసులో పెట్టుకోండి, ఖచ్చితంగా మనం ఏం చేసినా తిరిగి వచ్చేస్తుంది. అందుకే మీ ఇంట్లో మీరు ఎవరైనా ఏదైనా చేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. నేను ఏది పడితే చేసేసాను కదా, ఎవరికి కనబడలేదు కదా, నన్ను ఎవడో చూడలేదు కదా అని సంబరపడిపోకండి. ఆ రోజు యాకోబు చేసిన మోసం కూడా ఎవరికే తెలీదు, ఎవరో చూడలేదు. ఎవరో చూడకపోయినా చూస్తున్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా చెప్పండి? దేవుడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టవు. నువ్వు విత్తింది నువ్వేం చేస్తావు? కోస్తావు. నువ్వు మంచి విత్తితే మంచి కోస్తావు, చెడు విత్తితే చెడు కోస్తావు, కుదురు విత్తితే కుదురు కోస్తావు, తాగుడు విత్తితే తాగుడు కోస్తావు, ఇంకా తిరుగుడు విత్తితే తిరుగుడు కోస్తావు. ఖచ్చితంగా నువ్వు విత్తింది కొయ్యక మానో. నాతో అయిపోయింది అని నువ్వు అనుకుంటే పని అవ్వదు. నువ్వు విత్తింది తిరిగి నీ జీవితంలో రిఫ్లెక్ట్ అవుద్ది. ఇది తథ్యం. నీకు నాకు కాదు, బైబిల్లో ఎంతో గొప్ప గొప్ప భక్తులకి జరిగింది అది. ఎంతో గొప్ప 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 భక్తులకి. అబ్రహాం చేసింది అబ్రహాం మీదకి వచ్చింది, దావీదు చేసింది దావీదు మీదకి వచ్చింది, హిస్కియా చేసింది హిస్కియా మీదకి వచ్చింది. ఎందుకంటే హిస్కియాని, దావీదుని, అబ్రహాంని, యాకోబునే వదలనప్పుడు నిన్ను నన్ను కూడా ఏం చేయడైనా వదల్లో. అందుకే మరలా చెప్తున్నాను, మనం ఏం చేస్తున్నామో చాలా జాగ్రత్తగా చేయవలసిన, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయవలసిన బాధ్యత మనపై ఉంది. ఈయన మోసం చేశాడు, భవిష్యత్తులో ఈయన కూడా ఏమయ్యాడు? మోసపోయాడు. సరే, మొత్తానికి తండ్రిని మోసం చేశాడు. నువ్వెవరో అని అడిగాడు. నేను ఎవరినో కాదు, యాషావుని అని ఒళ్ళు పట్టుకోగానే స్కిన్ తగిలింది. సరే అనుకున్నాడు. మొత్తానికి జ్యేష్ఠత్వపు దీవెనలన్నీ కొట్టేశాడు. వినాలి మీరు, ఇక్కడి నుంచి బాగా వినాలి. ఎవరు? యాకోబు. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర కొట్టేశాడు. కానీ ఇప్పుడు విపరీతమైన భయం పట్టుకుంది. ఎవరంటే తెలుసా? అన్నగారంటే. ఎవరంటే? ఎందుకంటే అన్నగారు మంచి వేటగాడు. ఎక్కడి నుంచైనా విల్లు వదిలాడంటే చచ్చిపోతాడు ఈయన. ఎవరు? యాకోబు. భయం పట్టుకొని బాబాయ్ అన్న నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అనే ప్రయత్నం చేస్తూ ఆ ఆలోచనలు ఉండగా తల్లి అంది, నువ్వు మీ మేనమామ ఒక ఆయన ఉన్నాడు, ఆ ఇంటికి వెళ్ళి పారిపో, ఆ ఇంటికాడ దాకో. ఒకవేళ మీ అన్న కోపం తగ్గాక నేను నీకు ఫోన్ కొడతాను, వచ్చేద్ది. కానీ మన భాషలో చెప్తున్నాను. ఎవరికి చెప్పాడు? తల్లి చెప్పింది. ఎవరికి? యాకోబుకి. సరే మమ్మీ, నీ మాట ప్రకారం పారిపోతానని చెప్పి తప్పు చేసి పారిపోతాడు ఈయన. ఎవరు చెప్పండి అమ్మ మీరు? ఎవరు? యాకోబు. పారిపోతున్నాడు. వినాలి మీరు, మోసం చేసి ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు ఒక కల వచ్చింది. ఎవరికి? యాకోబుకి. ఎక్కడొచ్చింది ఆ కళ? తీద్దాం, అందరూ తీయండి. ఆదికాండము 28వ అధ్యాయం అందరూ తీయాలి. ఎప్పుడు వచ్చింది కళ? పారిపోతున్నప్పుడు. ఏం చేసి? చెప్పండి అమ్మా. మోసం చేసి పారిపోతున్న యాకోబుకి ఒక కళ వచ్చింది. ఏమనంట? 10వ వచనం నుంచి. యాకోబు 28:10. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ఏమైందంట?
అంటే వెరీ గుడ్, చీకటి అయ్యింది. ఏమైంది అమ్మ? మీకు మంచి మాట చెప్పనా, నేను చాలా జాగ్రత్తగా ఈ మాట చదివితే నాకు అర్థమైన విషయం చెప్తున్నాను, మీకు ముగింపులో చెప్తాను ఆ విషయం. ఏంటంటే ఇక్కడ చీకటి అయింది సమయానికి కాదు, యాకోబు జీవితానికి. అక్కడ ఏమన్నాడు? ప్రొద్దుగుంకింది అన్నాడు కదా. తర్వాత మళ్ళీ ఏమవ్వాలి? సూర్యోదయం అవ్వాలి, అవునా కదా? ఇక్కడ ప్రొద్దుగుంకిన తర్వాత సూర్యోదయం ఇప్పుడప్పుడే కాలేదు. అది కూడా ఎక్కడైందో చూపిస్తాను మీకు. అంటే ఇక్కడ ప్రొద్దుగుంకింది ఎవరి జీవితానికి? యాకోబు జీవితానికి. అంటే మోసం చేశాడు, తప్పు చేశాడు, బ్రతుకు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు? చీకట్లోకి. ఎక్కడికి? చీకట్లోకి. ఎవరు బ్రతుకు? వెరీ గుడ్. ప్రొద్దుగుంకినప్పుడు ఏమైందంట? అక్కడ రాత్రి నిలిచిపోయాను. అప్పుడు ఒక కళ వచ్చింది. అమ్మ వినాలి మీరు. ఒక కళ వచ్చింది. ఏటా కళ? ఈయన తలగాడిని రాతిని తలగాడిగా చేసి పడుకున్నాడు. ఈలోపు ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వచ్చిందంట. ఎక్కడికి? ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వస్తే ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారంట. ఎవరు కనబడింది? ఇది యాకోబు గారికి కనబడి ఏంటి ఇది ఆలోచిస్తుండగానే ఒక స్వరం వినబడింది. ఎవరికి? యాకోబుకి. ఏమని? 13వ వచనం నుంచి, మరియు యెహోవా దానికి పైగా నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తాను చెప్తున్నాడు. ఎవరితో? అమ్మా చెప్పండి. వెరీ గుడ్. ఏం చేస్తున్నప్పుడు? మోసం చేసి పారిపోతున్నప్పుడు. అప్పుడు ఏమైంది? చీకటి అయింది. మీరు అవన్నీ వదులుకోకూడదు సందర్భాల్లో. మోసం చేశాడు, పారిపోతున్నాడు, చీకటి అయింది. చీకటి అయినప్పుడు కళ వచ్చింది. కళ్ళలో ఒక భావం కనబడి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఈ భూమిని నీకు ఇస్తా. ఎవరికి? చెప్పండి అమ్మా. ఇప్పుడు డైరెక్ట్గా ఈ స్వరాన్ని యాకోబు వింటున్నాడా? వింటలేదా? వెరీ గుడ్, వింటున్నాడు. ఇంకేమన్నాడంట? నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా ఆశీర్వదించబడతాయి. అబ్బాయి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. ఎవరి స్వరం? చెప్పండి. ఏమండి? అంత క్లియర్గా మాట్లాడుతున్నప్పుడు యాకోబుకి అర్థం అవ్వాలా? అర్థం అక్కర్లేదా? అర్థం అవ్వక్కర్లేదా? కానీ యాకోబు ఏమైందో చూడండి, అక్కడ రాస్తాడు 18వ వచనమా 16వ వచనం. యాకోబు నిద్ర తెలుసుకొని నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ఉన్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని. వినాలి మీరు. అంటే ఏమైంది సార్కి? చెప్పండి. అర్థం కాలేదు, భయం వేసింది తప్ప సబ్జెక్ట్ ఏంటో అర్థం కాలేదు. దీవిస్తాడన్న కోణం అర్థం కాలేదు. ఎవరికి? చెప్పండి. ఎందుకో చెప్పనా? యాకోబు బ్రతుకెళ్తుంది చీకట్లో కాబట్టి. ఎక్కడికి? మీకు కూడా మంచి మాట చెప్పనా? కొన్నిసార్లు మనకి కూడా దేవుడు చెప్పే మాటలు ఎక్కవా? ఎవరికి ఎక్కవు? చాలామందికి ఎక్కవు. మీకు ఎక్కట్లేదంటే మీరు ఫిక్స్ అయిపోండి, మీ బ్రతుకులు కూడా చీకట్లోకి వెళ్తున్నాయని, మీ బ్రతుకులు కూడా పతనంలోనికి పారిపోతున్నాయని. ఎందుకు చెప్పనా? చీకట్లోకి పోతున్నప్పుడే, జీవితం నాశనం అవుతున్నప్పుడే మంచి చెవికి ఏమో తెలుసా? ఎక్కదాం. అదేందా లేదా? ఉంటారండి? మాటలు పట్టించుకునే వాళ్ళు ఉంటారా? ఎంత గట్టిగా అరుస్తాం, ఎంత గట్టిగా చెప్తాం, అందరికి అన్నీ ఎక్కువ. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు తెలుసా? ఆడికి నచ్చక కాదు, ఆడి జీవితం ఎక్కడికి వెళ్తుందని? చీకట్లోకి. నాశనం అయిపోయే ముందు ఎంత మంచిగా చెప్పినా, దేవుడు ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత మంచిగా తెలియజేసినా అర్థం కావు. మీకు విషయం చెప్పనండి, భక్తులు అందరి చరిత్ర మీరు చదవండి. వాళ్ళు పాడైపోతున్న ప్రతిసారి ఏదో రకమైన హెచ్చరిక వాళ్ళ దగ్గర పంపుతూనే ఉంటాడు దేవుడు. అయినా వాళ్ళకి అదేమవుతుందో అర్థం కాదు. అర్థం చేసుకునే స్థాయిలో వారు లేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది తాగుడు తాగి పాడైపోతుంది అనుకుంటారు. రే తప్పురా అని తల్లి ఎంత మొత్తుకున్నా వాడికి ఆ విలువ తెలీదు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు కిడ్నీలు పోతాయి, లివర్లు పోతాయి, గుండెకాయలు పోతాయి, అన్నీ పోతాయి, లవర్లు కూడా పోతాయి, ఏముండవు. ఆడికి అన్నీ పోయాక ఎవరు ఉంటారు? ఎవరో ఉండరు. అన్నీ పోయిన తర్వాత ఆ రోజు బాధపడతాడు, అయ్యయ్యో మా అమ్మ మాట వినుంటే బాగుండు,
మా నాన్న మాట వినుంటే బాగుండు. ఇప్పుడు నువ్వు బాగుండు అనుకున్న ఉపయోగం ఏమీ లేదు. అందుకే దేవుడు చెప్పే మాట చెబుతున్న సందర్భంలోనే వినవలసిన బాధ్యత మనపై ఉంది. నా మాట అర్థమైందా లేదా? ఎంత మొత్తుకున్నా ఇంకా ఆడు మారట్లేదు అనుకోండి, మీరు ఫిక్స్ అయిపోయినాడు బ్రతుకు చీకట్లో పోతుందని. ఆడు బ్రతుకు ఏమైపోతుంది? చీకట్లో. దేవుడు విసిగిపోయాడండి. మీరు అంటారు, నేను అంటాను, మనం చాలామంది ఏమనుకుంటుంది తెలుసా, ఇంత చెప్తున్నాను వింటలేదు కదండి అంటే, నువ్వు నేనో చెప్తాడు, దేవుడు చెప్పినా వినోళ్ళు ఉన్నారా లేదా? దేవుడు చెప్పినా వినోళ్ళు ఉన్నారు. దేవుడికి ఇరిటేషన్ వచ్చేసింది యేసుప్రభుకి. మూర్ఖులారా అన్నాడు, దుష్టులారా అన్నాడు, దుష్టతరమా అన్నాడు. ఏరవంటే మీకు ఎన్నిసార్లు చెప్పినా బుర్రకేమవ్వట్లేదు. మీరు నామకార్థంగా కనబడుతున్నారు తప్ప మీలో డెడికేషన్ లేదు. ఉండదా అంటే ఉండదు. అలా ఎందుకు ఉండదంటే ఆడి బ్రతుకు నాశనానికి వెళ్తుంది. నాశనానికి వెళ్ళాడుకి నువ్వే కాదు, దేవుడు దిగొచ్చి చెప్పిన వాడికి అర్థం కాదు, ఎక్కదో. ఒకడు బాగుపడి వాడిని, ఎవడు సామెత ఉంది కదా, బాగుపడి వాడిని అంటే ఎవడో పాడు చేయలేడంట. పాడైవాడిని ఎవడేం చేయలేడు, బాగు చేయలేడు. ఎందుకు చేయలేమంటే నువ్వు చేద్దామనుకుని ఇంకా ఆడు బాగుపడే కోణం వాళ్ళలోకి రాదు. అందుకే అలాంటి కోసం ఎక్కువ ఆలోచించి అనవసరమైన తలపోట్లు కష్టాలు తెచ్చుకునే కంటే నువ్వన్నా ఆరోగ్యంగా ఉంటే మంచిది అంటున్నాను నేను. అదేందా లేదా? బాలేనోడిని చూసి ఎక్కువ బెంగపడతాం మనం. అందరికి వందనాలండి. బెంగపడకండి అంటున్నాను, బాగున్నట్లు చూసి సంతోషపడండి. బాలేనోడిని చూసి నువ్వు బెంగపడి దానివల్ల నీ ఆరోగ్యం పాడైపోయి నువ్వు పాడైపోయి బాగున్న వాళ్ళు కూడా బాధ పెట్టి ఎందుకు జీవితం స్పాయిల్ అవ్వడం, టైం వేస్ట్ అవ్వడం. అంటే నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, ఒకడు నీ మాట మంచి వినట్లేదంటే వాడు నాశనంలోకి వెళ్తున్నాడని అర్థం. అందుకే నేను వదిలేస్తాను చాలామందిని. నాకు అదే అలవాటు. చాలామందికి చెప్పి చూస్తాను, వింటే బాగుపడతారు అనుకుంటాను. ఇంకా ఆడు వినలేదా, వెరీ గుడ్. ఆడు పరిగెడుతున్నాడు ఎక్కడికి? పతనానికి. ఇంకా ఆడితో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు ఓపుకున్నంత వరకు చెప్తాను. ఓపిక అయిపోయిన తర్వాత ఎవరేం చేస్తాం? అంతేనా కాదండి? ఎవరైనా అంతే, మీ కుటుంబాలను మీరైనా అంతే. మీకు ఓపుకున్నంతవరకు చేస్తారు, ఓపిక మించి మీరు చేయలేరు. అది తెలుసుకున్నప్పుడు తెలుసుకొని మారితే సరి, మారలేదా వాడి బ్రతుకున వాడి పాపాన ఆడే పోతాడు. ఇప్పుడు యాకోబు చీకట్లో పోతున్నాడు. వినాలి మీరు, ఎక్కడికి వెళ్తున్నాడు? చీకట్లోకి. ఎంత చెప్పినా ఎక్కలేదు. ఎవరికి? యాకోబుకే. దేవుడు క్లియర్గా చెప్పాడు, నేను దీవిస్తానబ్బాయి, నేను ఆశీర్వదిస్తానబ్బాయి, నీ కుటుంబాన్ని దీవిస్తానబ్బాయి. అవన్నీ చెబుతున్నా సరే భయం వేసిందంట, కానీ అసలు ఏం చెప్తున్నాడనే కోణం రాలేదు దీనిలోకి. ఎవరిలోకి? నిజంగా దీవిస్తాడన్న విషయం అర్థమైండుంటే అక్కడే ఆగిపోతుడు. నన్ను వెళ్ళొద్దన్నాడు కదా, నన్ను ఏం చేస్తానన్నాడు, దీవిస్తానన్నాడు కదా, నాకు ఈ గొడ్డు చాకరీ అక్కర్లేదని ముందే ఆగిపోతుడు. అర్థం కాక పరిగెత్తాడు. అలా ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా? ఆ బానిసత్వంలో ఫస్ట్ భార్య కోసం 7 ఏళ్ళు అనుకోకుండా ఇంకొక ఆవిడని చేస్తారు, మోసం చేశారు. ఎవరిని? యాకోబు గారిని. అప్పుడు ఇంకొక మరలా ఆవిడ కావాలంటే ఏం చేయాలంటే ఇంకొక 7 ఏళ్ళు అన్నాడు. 7 7 14. అది కాకుండా ఇంకొక 6 ఏళ్ళు ఉన్నాడు. 14 6 20 ఏళ్ళు. మొత్తం 20 సంవత్సరాలు బానిసగా ఉన్నాడు అక్కడ, పనుడుగా, మాంగారి దగ్గర, లాభాన్ దగ్గర. ఎన్నేళ్ళు చెప్పండి? 2 ఏళ్ళు, 20 ఏళ్ళు. 20 ఏళ్ళ తర్వాత వస్తాదేమో అని చూస్తున్నాడు. ఏంటి? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తానన్న వాళ్ళు ఎవరు? అమ్మ. 20 ఏళ్ళైనా రాలేదు. ఏది? ఫోను. ఇప్పుడు కూడా భయపడి ఆగిపోవచ్చు కదా. 20 ఏళ్ల తర్వాత ఇంకెక్కడ ఉండడం సబో కాదనుకొని హఠాత్తుగా పరిగెత్తాడు. మరలా వెనక్కి వెళ్ళిపోతాను. ఎన్నేళ్ల తర్వాత అమ్మ చెప్పండి? ఎన్నేళ్ల తర్వాత? 20 ఏళ్ల తర్వాత. 20 ఏళ్ళ ముందు పారిపోతున్నప్పుడు కల వస్తే, చీకటి పడినప్పుడు కల వస్తే, ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మరలా అన్నగారి దగ్గరికి బయలుదేరాడు కదా, ఇప్పుడు మరలా కల వచ్చింది. ఎవరికి చెప్పండి? ఎవరికి? చూడండి, కళ్ళలో కూడా పారిపోతున్నప్పుడు వచ్చింది, మరలా తిరిగి వస్తున్నప్పుడు వచ్చింది. తిరిగి వస్తున్నప్పుడు మరలా కల వచ్చింది. సేమ్ అలాగే అలసిపోయాడు, పడుకున్నప్పుడు ఈసారి రిటర్న్ మంచిలోకి వచ్చేస్తున్నాడు. ఈ రిటర్న్ అవుతున్నప్పుడు మరలా కళ్ళ వస్తే ఈసారి కళ్ళేడు తెలుసా? దేవుడు కనపడ్డాడు. ఎవరికి? యాకోబుకి. దేవుడితో పోరాడుతున్నాడు. దేనికోసం తెలుసా? ఆశీర్వదించమని. ఏం చేయమని? పోరాడాల్సిన అవసరం ఏంటి? అసలు ఆశీర్వదిస్తానని ఎప్పుడు చెప్పాడు? 20 ఏళ్ల క్రితం. కానీ సార్కి ఏమవ్వలేదు, అర్థం కాలేదు. అంటే సారకు బుద్ధి వచ్చేటప్పటికి ఎన్ని ఏళ్ళు పట్టింది చెప్పండి అమ్మా? 20 ఏళ్ళు బాధలు పడితేనే కానీ బుద్ధి రాలేదు. అంతేనా కదా? ఎన్నేళ్ళు చెప్పండి? 20 ఏళ్ళు కష్టాలు పడితేనే కానీ బుద్ధి రాలే. ఎవరికి?
చెప్పండి. అమ్మ మీకు విషయం చెప్పనా, మనకు కూడా బుద్ధి రావాలంటే మన జీవితంలో సరైన కష్టాలు కొన్ని రావాలి. కష్టాలు వస్తేనే ఆ సందర్భంలో మనమేటో మనకు తెలుస్తాం, మన పక్కోళ్ళు ఏటో మనకు తెలుస్తారు. నిజమా కాదా? ఏమండి, ఇప్పుడు నువ్వు బాగున్నప్పుడు నీ చుట్టూ నీ భుజం మీద చేయేసి తిరిగిన అందరూ ఫ్రెండ్స్ అనుకోకు. నీకు సరైన కష్టం వస్తుంది, అప్పుడు భుజం మీద ఒక చేయి కూడా ఉండదు. అప్పుడు తెలుస్తుంది ఎవడు ఫ్రెండో ఎవడు ట్రెండో. అంతేనా కదా? ఎందుకంటే కష్టాల్లో ఉన్నవాడు నిజమైనవాడు. కానీ చేతుడు చెప్పనా, ఈరోజు కష్టాల్లో పక్కన పెడితే కొంతమంది కష్టాల్లో ఉన్నప్పుడు వస్తుంటారు. అయ్యయ్యో సూర్యకళ గారు బాగాలేదా, అయ్యయ్యో ఆదిత్య గారు బాగాలేదా. ఎప్పుడు కష్టాల్లో. పొరపాటు నాలుగు బాగుపడి ఏమైనా సంపాదించాలనుకోండి ఇంకా నిద్రట్టతాం. అవునే కదా? కానీ ప్రతి సందర్భాన్ని భరించగలిగి నీతో ఉన్నవాడి నిజమైనోడు. అలాంటి ఎవడు సరైనోడు కాదు తెలియాలంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏం రావాలి తెలుసా? కష్టాలు రావాలి. ఏం రావాలి చెప్పండి అమ్మ ఒక మంచి మాట చెప్తానండి. కష్టాలు వస్తేనే బ్రతుకు విలువ మనకు తెలుస్తుంది. యాకోబుకి సంపాదన విలువ, డబ్బు విలువ, లేకపోతే ఆస్తి విలువ, అన్నగారి విలువ, తల్లి విలువ, తండ్రి విలువ, ఇవన్నీ కష్టాల్లోనే తెలుస్తాయి. ఎవరికే చెప్పండి అంటే మనకు కూడా కష్టాల్లోనే ఏం తెలుస్తుంది? మన జీవిత విలువ తెలుస్తుంది. అంటే మన జీవితం విలువైనదో కాదో తెలియాలంటే మనకేం రావాలి చెప్పండి. మనం ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా ఉన్న పలంగా అన్నీ తీసే ఏరి పారే ఏయి. మరి ఏరి పారేస్తే నీకు విలువ ఉండదు, సరేనా అని అడుగుతున్నాడు ఆయన. నీ కష్టాలు తీసేస్తే, నీ బ్రతుకులో సమస్యలు తీసేస్తే నీకు విలువ ఉండదు, సరేనా? విలువ లేని వాడిగా బ్రతకడం కంటే చావడం బెస్ట్. సో మన విలువ మనకు తెలియాలంటే ఖచ్చితంగా జీవితంలోకి ఏం రావాలి తెలుసా? సమస్యలు రావాలి. యాకోబుకి 20 ఏళ్ల తర్వాత బుద్ధి వచ్చింది. అప్పుడు ఆశీర్వదిస్తారంటే తెలియలేదు. ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు. ఏమని తెలుసా? నన్ను ఎలాగైనా ఆశీర్వదించు, నన్ను ఎలాగైనా దీవించు, నన్ను ఎలాగైనా ఆశీర్వదించు. కట్టుకొని గొడవడ్డప్పటికీ దేవుడు చాలా బిగ్ ఫైట్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఆ ఫైట్లో నేను నిన్ను ఆశీర్వదించనని గట్టిగా తంతే కుంటి నరం తెగిపోయిందంట. అంతేనా అన్నాడు? చూద్దాం, తీయండి. ఆదికాండం 32వ అధ్యాయం 8వ వచనం నుంచి 32వ అధ్యాయం 22 నుంచి చూద్దాం. ఆ రాత్రి అతను లేచి తన 2 భార్యలను దాసీలను పంపేసి ఆయన ఒక్కడే పడుకున్న తర్వాత ఏమైంది? 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద, వెరీ గుడ్, తొడగూటి మీద అప్పుడతడు కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను, విరిగిపోయింది, కుంటోడైపోయాడు. ఎవరు చెప్పండి? విచిత్రం చెప్పనా? కాళ్ళు ఇరిగిపోయినా నన్ను దీవిస్తేనే కానీ వదలన్నాడు. ఈ ఇరక్కుండానే ముందే అన్నాడు దీవిస్తానని. ఎన్నేళ్ళ క్రితం చూడండి. ఏదో తిరిగితేనే కానీ మనకు అది గుర్తురాదనమాట. అవునా కదా? ఏమండి? సో ఏదోటి సెట్ రైట్ అవ్వకపోతేనే కానీ మనం సెట్ రైట్ అవ్వం. సో కాళ్ళు ఇరిగిపోయింది, అయినా పట్టుకున్నాడు. నువ్వు నన్ను దీవిస్తేనే కానీ వదలను. అయితే ఆయన ఏం చేశాడు? ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేనేం చేయను, పోనేమను, ఆశీర్వదించు, అప్పుడు వదిలేస్తాను. వెరీ గుడ్. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన నీవెందుకు నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. ఎప్పుడు తిరిగి వస్తున్నప్పుడు, ఎన్నేళ్ల తర్వాత? 20 ఏళ్ల తర్వాత. ఇప్పుడు చూడండి, అక్కడ ఏమని రాశాడు చూడండి. అతడు పెనుయేలు నుండి, క్షమించాలి 30వ వచనం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుడిని చూచి తిని ఆయన నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. ఏమైంది? అస్తమయం ఎక్కడైంది?
20 ఏళ్ల క్రితం మీరు మధ్య అంతా ఇటుకేయండి, ఇటుకెళ్ళా చదివేయండి, చిత చదివేయండి, ఎక్కడా కూడా సూర్యోదయం అనేది కనబడదు మీకు. అక్కడ ఏం పడింది? బ్రతుకు చీకటి పడింది. ఇప్పుడు ఏమైంది? వెలుగొచ్చింది. ఇప్పుడు బ్రతుకు ఏం చేయబడింది? వెలిగించబడింది. అక్కడేమైంది? చీకటి పడింది. చీకట్లో చెప్పినా విన్నాడా? వినలే. వినే టైంకి చాలా కోల్పోయాడు. ఆరోగ్యం కూడా పాడైపోయింది, వయసు అయిపోయింది, కాళ్ళు ఇరిగిపోయింది, అన్నీ తెలిసి వచ్చాయి. అప్పుడు బ్రతుకులో ఏమైంది తెలుసా? సూర్యోదయం అయింది. ఎవరికి చెప్పండి? ఎవరికి? యాకోబుకి. అయితే ఇప్పుడు మీకు ఒక అక్షర సత్యం చెప్తాను వినండి. యాకోబు జీవితంలో గతంలో బ్రతుకు మాలే, ఇప్పుడు బ్రతుకులోకి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. గతంలో ఏముంది? చీకటి ఉంది. ఇప్పుడేమొచ్చింది? వెలుగు వచ్చింది. ఇప్పుడు మొదలుకొని 50 వరకు మీరు చదవండి, మరలా ఎక్కడా చీకటి కోణం కానీ చీకటి పడినట్టు కానీ యాకోబు జీవితంలో లేదు. ఎవరి జీవితంలో? చెప్పండి, ఎవరి జీవితంలో? అంటే అదేవిడు చెప్పనా, మార్పు అనే దానికి నిర్వచనంగా కనబడుతున్నాడు ఈయన. ఏంటంటే మారక ముందు చీకటి ఉంది, మారక ముందు బ్రతుకు బాలేదు, మారక ముందు స్థితి బాలేదు, మారక ముందు బుద్ధి బాలేదు, ఆలోచన బాలేదు, ఆస్తి కావాలనుకున్నాడు. ఇప్పుడు ఏమంటో తెలుసండి, అన్నయ్య నువ్వు ఉంటే చాలరా, నాకు ఆస్తి కూడా అక్కర్లేదు. ఇప్పుడు చదువుకోండి ఇంటికి వెళ్ళాక ఆ మాటలో, అనే నువ్వు ఉంటే చాలరా, నీకేం కావాలి చెప్పు, నాకున్నాయి అన్నీ ఇచ్చేమని ఇచ్చేస్తాను, నాకున్నాయి అన్నీ ఇచ్చేమని ఇచ్చేస్తాను. ముందేమన్నాడు? అన్నయ్య కోరెత్తాను, నాకేమిస్తావు? ఎప్పుడు చెప్పండి? 20 ఏళ్ల క్రితం. ఇప్పుడేంటి? నీకు అన్నీ ఇచ్చేస్తా, నాకు నువ్వు చాలు అంటే బంధం తెలిసింది, బంధుత్వం తెలిసింది, బాధ్యత తెలిసింది, బ్రతుకు విలువ తెలిసింది. అలా తెలియడానికి ఎన్నేళ్ళు పట్టింది? 20 ఏళ్ల పట్టింది. 20 ఏళ్ల క్రితం చీకటైన యాకోబు బ్రతుకు 20 ఏళ్ల తర్వాత వెలిగింది. అయితే విచిత్రం ఏంటంటే వెలిగిన తర్వాత మరలా యాకోబు జీవితం చీకటవలే. ఏమవలే? అది మార్పు. ఏది మార్పు? ఏది మార్పు? వెలిగించబడ్డ నువ్వు మరలా ఏమవకూడదు? చీకటి అవ్వకూడదు. అది మార్పు. వెలిగించబడ్డం ఏంటి? చీకటి అవ్వకూడదు ఏంటి? అంటే ఎక్కడ చూసాం కదా ఇప్పుడు ఈ చరిత్రలో, ఆయన మారక ముందున్న క్రియలు మారిన తర్వాత లేవు. మారక ముందు మోసం, అబద్ధం, ఆశ, మారక అవేమీ లేవు. మార్పు ఎవరి జీవితంలో? చెప్పండి అమ్మా. వెరీ గుడ్. అంటే మారిన తర్వాత పాత చెత్త రోత క్రియలు ఇంకా మరలా ఎవరి జీవితంలోకి రాకూడదు, మారినోడి జీవితంలోనికి రాకూడదు. అది మార్పు. అదే మనసు. విషయంతో చెప్పండి, నేను బాప్తీసం తీసుకున్నాక మాడు మనసా? ఏ మనసు అమ్మది? మారు మనసు పొందాక మళ్ళీ వెనక్కి చూడలేదండి అన్న వాళ్ళు ఉంటామా? అయిపోయింది, ముగిచ్చేసాను. ఉంటామా? చెప్పాలి మీరు. ఉంటామా? ఏదో పేరుకు తీసుకుంటున్నాం కానీ సీన్ గారు బాప్తీసం, అయ్యే పనులు, అయ్యే మాటలు, అయ్యే గొడవలు, అయ్యే బ్రతుకు. నో చేంజ్ ఎట్ ఆల్. నాకు నీకు కాదు, అందరికీనే. అన్నాడు అనుకున్నారు కాక ఎవరినన్నా? అందరినీ, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఎవరైనా సరే పేరుకు బాప్తీసం అంతే, కానీ ఏది మార్పు? బాప్తీసం తీసుకుంటున్నాం కానీ తీసుకున్న తర్వాత సూర్యోదయమైన బ్రతుకుందా, ఇంకా చీకటి బ్రతుకి కొనసాగిస్తున్నామా? చెప్పండి, ఏ బ్రతుకు? ఇంకా చీకటి బ్రతుకే. ఇంకా అయ్యే గొడవలు, అయ్యే బూతులు, అయ్యే మాటలు, అయ్యే కుట్రలు, అయ్యే ప్లాన్లు, అయ్యే కుతంత్రాలు. పేరుకి ఏం పొందాం? బాప్తీసం. పేరుకి బాప్తీసం, కానీ నిజంగా మారు మనసు అయితే మనలోకి రాలేదు. మారు మనసు పొందితే మరలా చీకటి రాకూడదు. ఇంకా ఎంత బాగా రాశాడంటే టైం లేదు నాకు చెప్పడానికి. కుక్క ఎవరావిడి? గట్టి చెప్పండి మీరు. కుక్క ఎవరావిడి? మీరు సిగ్గుపడుతున్నారంటే కుక్క అని చెప్పడానికి? అందరూ చెప్పండి గట్టిగా. కుక్క. మీరు చెప్పండి. కుక్క. పాస్టర్ మరి కా అంటున్నారు ఆఖరణ, నా కొడుకులాగా. అక్క కాదమ్మా, కుక్క. వెరీ గుడ్, అంత గట్టిగా చెప్పండి. కుక్క. మీరు నన్ను తిట్టారనుకున్నారేమో. మీరు ఎవరిని తిట్టారో ఆఖరిని మీకే అర్థమవుద్ది.
తన వాంతికి తిరిగినట్టంట. దేనికి తిరిగినట్టు? ఎవరు వాంతికి తిరగడం అంటే తొక్కకో జబ్బు ఉందంట. ఏంటంటే కక్కేసిన వాంతి తిరుగుతుందంట. ఎవరు? ఎలాగా? దారమ్మ గారు ఎలాగా చెప్తానేనండి. కుక్క సాధారణంగా ఆకలి ఎక్కువ. దేనికి? తృప్తి ఉండదు. ఆకలి కూడా కాదు కానీ తృప్తి ఉండదు దానికి. తృప్తి లేని జీవితం కుక్క. ఇప్పుడు అలా ఈదులోకి వెళ్తుంది. మొదటి ఈదుకి వెళ్ళగానే లలితమ్మ గారు బిర్యానీ పెట్టాలని కూడా తినేద్ది. ఏది? కుక్క. అలా టర్నింగ్ తిరగగానే గుడి వెంకటలక్ష్మి గారు కూడా పెట్టారనుకోండి, పెరుగనమైన తినేద్ది. ఏది? కుక్క. మళ్ళీ అలా టర్నింగ్ తిరగగానే చిలకమ్మ ఏమైనా పెట్టింది అనుకోండి, బర్ర చిలకమ్మ, అప్పుడు తినేద్ది. ఏది? కుక్క. అలా తిరిగి ఇలా తిరిగి మళ్ళా చంద్రలేని ఇంటి దగ్గరికి వచ్చి మొత్తం ఉన్నదంతా కక్కేద్ది. అంటే ఆవిడ నన్ను ఏమనుకోదు కాబట్టి ఆవిడ ఇంటి పేరు చెప్తున్నాను, మిగతా ఎవరని చెప్తూ ఊరుకుంటారు ఏంటి నన్ను. ఏమండి? కక్కేసి మరలా అలాగా గుడెల నరసింహ గారి ఇంటికి వచ్చి మరలా అటు ఇటు టేస్టులు చూసేసి మరలా ఎక్కడ కక్కేసింది? చంద్రలేల గారి ఇంటి దగ్గర కక్కేసింది కదా. ఆ కక్కేసిన వాని దగ్గరికి సందాలు వచ్చి మెల్లగా అదేంటారు దాన్ని, ఈ మధ్య సూప్స్ వచ్చాయి కదా, ఆ సూపు తాగినట్టు మెల్లగా తాగుతుంది అనమాట. దాన్ని చిచ్చి అంటున్నాం కదా మనం, అంటున్నాం కదా. నాకు తెలిసి చాలామందికి అయితే మధ్యాహ్నం ఇదే భోజనం టైంలో గుర్తొస్తే భోజనం కూడా చెయ్యం. చేస్తామా? అమ్మా కుక్కను చూసి అంత చెయ్యి అంటున్నావు, మనల్ని చూసి ఆయన ఎంత చెయ్యి అనాలంటున్నాను నేను కదా. పాపం చేయనన్నాం, అబద్ధం ఆడినన్నాం, బూతులు ఆడినన్నాం, మోసం చేయనన్నాం, దొంగతనం చేయనన్నాం, ఒకరిని బాధ పెట్టనన్నాం. ఏమండి? నానికి నేను 1,00,000 సార్లు చెప్తున్నాను, నేను ప్రసంగం చేస్తున్నప్పుడు ఏం చేయాలో. ఇవన్నీ చేయనన్నాం. మరి ఇన్ని చేయనన్న తర్వాత కూడా మరలా బాప్తీసం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ మానేయాలి కదా. బాప్తీసం తీసాక ఇంకా ఎక్కువైపోయి మనకి అందరికి వందనాలు. గొడవలు గందరగోళాలు ఉన్నాయి. అంతేనా కదా? అంటే దాని అర్థం ఏంట్రా అంటే మనలో బాప్తీసం అయితే ఉందా కానీ మార్పు అయితే ఇప్పుడు కోరుకునేదే. బాప్తీసం ఒకటే కాదు నాన్న, నాకు అది అక్కర్లేదు. గట్టిగా మాట్లాడుకుంటే నాకే అది అక్కర్లే. ఇది అక్కర్లేదు తెలుసా? మార్పు లేని నీ బ్రతుకు నాకు నచ్చదు అంటున్నాడు ఆయన. ఎవరికి నచ్చదు? ఆ కుర్రాడు బాగున్నాడు, అందంగా ఉన్నాడు, సంబంధం చూద్దాం. ఇప్పుడు ఆ కుర్రాడు ఇంకెవరు చూడకండి, నా చూడండి. ఏం నచ్చదు ఆయనకి? మార్పు లేకపోతే నచ్చదు. మార్పు లేనోడిని కూడా క్షమించడు. సరే గుర్తుంచుకోండి, బాప్తీసం తీసుకున్నామా మార్పు పొందామా ఈ ప్రశ్న మనలోకి రావాలి. ఒకవేళ మారకపోతే ఏంటండి పరిస్థితి అంటారా? ఇంకా మారని నిన్ను మరలా మార్చడం అసాధ్యం అన్నాడు ఆయన బైబిల్లో. ఎక్కడన్నాడు? ఆ కూర్చొని చదివి ముగించేద్దాం, తీయండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచనమా? హెబ్రీ 6:4. ఒకసారి వెలిగించబడ్డావు, పరలోక సంబంధమైన వరమును చూచావు, పరిశుద్ధాత్మలో పాలి పంచుకున్నావు, మందిరానికి వచ్చావు, పాటలు పాడావు, వాక్యం నేర్చుకున్నావు, దివ్య వాక్య శక్తిని చూసావు, అన్నీ అనుభవించావు. అనుభవించిన తరువాత ఏమైపోతే? ఎప్పుడు? అంటే వెలుగు నీ బ్రతుకులోకి వచ్చిన తర్వాత మరలా తప్పిపోతే ఉంటారా? తప్పిపోయిన వాళ్ళు ఉంటారా? ఉంటారు. ఏ ఊర్లో? గాడాల్లో నాకు తెలియదు కానీ బయట ఊర్లు కూడా చూడండి మీరు అంటున్నాను నేను. వీడు తాగనంటాడు, బాప్తీసం తీసుకున్నప్పుడు వారం రోజులు మానేస్తాడు, మరలా ఏం చేస్తాడు? మొదలెడతాడు. అవునా కదా? ఈవిడంట సీరియల్ చూడను, ఇంకెప్పుడు నీతో గొడవాడను, గట్టిగా మాట్లాడను. ఎవరితో? భర్తతో. ఎప్పుడు? బాప్తీసం తీసుకున్న కొత్తలో భార్యలను కూడా చూడండి మీరు ఎలా ఉంటారో, ఎంత కాముగా నెమ్మదిగా ఉంటారో, ఎంత బాగా పాటలు పాడతారు, ఎంత బాగా గుడికొస్తారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు మావాళ్ళే, వీళ్ళు మావాళ్ళే, అందరూ మావాళ్ళే. అంటే వెలిగించబడిన తర్వాత కూడా మరలా ఏమైపోతున్నాం మనం? తప్పిపోతున్నాం. ఏమైపోతున్నాం? తప్పిపోతున్నాం. అలా తప్పిపోతేనంట, తప్పిపోయితే వెలిగించబడిన తర్వాత తప్పిపోతే తమ విషయములో దేవుని కుమారుణ్ణి బాహాటముగా సిలువ వేస్తూ ఆయన అవమానిస్తున్నారు. అట్లాంటోడు మారడం ఇంపాసిబుల్. ఇంకా ఆడు మారడు. ఆడు కుక్కలాటోడు, పందిలాటోడు. ఏ పంది ఆవిడ? కడగబడిన పంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? బురదకే. అవునా కదా? కుక్క ఎక్కడికి వెళ్ళింది? వాంతికే. పంది ఎక్కడికి వెళ్ళింది? బురదకే. మనం ఎక్కడికి వెళ్తున్నాం? పాపానికే, తప్పుకే, చెడుకే. గల కారణం మార్పు మనలోనికి రాలేదు. నువ్వు అడ్జస్ట్ అవ్వకంటున్నాను నేను. నువ్వు అడ్జస్ట్ అవ్వకో.
నాలో వ్యభిచారం లేదు, నాలో హత్య లేదు, నాలో మానభంగం లేదు. ఇది చిన్న అబద్ధమే కదా, చిన్ని మోసమే కదా, చిన్న తప్పే కదా అనుకోకు. ఆయన దృష్టిలో పెద్దదైనా చిన్నదైనా తప్పే. మారాక నీ బ్రతుకు వెలుగుగా ఉండాల్సిందే. మరలా వెనక్కి చూసే అవకాశం లేదు. వెనక్కి చూసామంటే అర్థం మనలో మార్పు లేదు. ఏం లేదు? మార్పు లేదు. అమ్మ మరలా చెప్తున్నాను, దేవుడు ఇష్టపడింది మార్పు పొందిన వాళ్ళే కానీ బాప్తీసం తీసుకున్న వాళ్ళని కాదు. మీరు కొత్త నిబంధన చదువుకోండి. కొత్త నిబంధనలు ఎన్ని పత్రికలు ఉన్నాయి, అందులో అందరూ బాప్తీసం తీసేసుకున్న వాళ్ళే. వాళ్ళందరూ అంటాడు, మీలో దుర్మార్గులు ఉన్నారు, మీలో దుష్టులు ఉన్నారు, మీలో చెడ్డోళ్ళు ఉన్నారు. బాప్తీసం తీసుకుంటే నచ్చేయం, గుడికి వెళ్తే నచ్చేయం, పాటలు పడితే నచ్చేయం, ప్రార్థన చేస్తే నచ్చేయం. మరి ఏం చేస్తే? వెరీ గుడ్, మార్పు పొందితేనే నచ్చుతాం. మార్పు పొందితేనే కావాలి ఆయనకి. మనం ఎవరికి? దేవునికి. ఆ మార్పు ఉంటే అర్థం ఏంటంటే ఇంకా పాత క్రియలు మరలా మనలోనికి రావు. యాకోబులకి మరలా రాలేదు, మోసం రాలేదు, అబద్ధం రాలేదు. వచ్చిందా? చదువుకోండి, మీరు మీ చరిత్ర తెలుసు కదా. మరలా మోసం చేయలే యాకోబు, మరలా అబద్ధం ఆడలే యాకోబు. ఇంకా చెప్పనా, మోసం చేసినప్పుడు బాగున్నాడు, ఇలా మోసం చేయనప్పుడే బాధలు పడ్డాడు. అయినా సరే బాధపడ్డాడు కానీ మరలా ఎవరి జోలికి పోలేదు. ఎందుకంటే తనలో చీకటి పోయి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. మార్పుకు తగిన బ్రతుకు బ్రతికాడు. ఎవరు? యాకోబు. ఈరోజు మనం కూడా మార్పుకు తగిన బ్రతుకు బ్రతికితేనే ఆయనకి నచ్చుతాం. లేకపోతే ఆయన ఖచ్చితంగా తీసి పారేసి పరిస్థితి ఉంది, జాగ్రత్త. అదేంది లేదు మాట నీకు. ఏమా, అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది. అవునా కదా? ఎవరు వేరునా? ఏ వేరునా? చెట్టు వేరునా? ఏ చెట్టు వేరునా? నీ చెట్టే. ఎక్కడో ఉందనుకో గొడ్డలి, నీ చెట్టు వేరు దగ్గర ఉంది రెడీగా. అంటే దేవుడు పీకేద్దాం అనుకున్నాడు, కొమ్మన కాదు, మొత్తం వేరుతో సహా. ఇంకా ఏమవ్వకపోతే మారకపోతే. కోలమూరికి కనబడింది మీ పాట, నాకు అంత బాగా పాడారు. నీతి పూత జాతి కాపు. మీరేనా పాడతా? మీరేనా? వెరీ గుడ్. కోలమూరి నాకు ఇంటి దగ్గర కనబడింది మీ పాట. గొట్టాలు బాగా పెట్టారు ఈరోజు. ఏమండి పాడదు అందరూ చూడండి. నీతి పూత జాతి కాపు. మగోళ్ళందరూ కూడా మౌనంగా అలాగే ఉండండి, అసలు పాడకండి ఎవరు కూడా. పాడరు అందరూ కూడా. నీతి పూత జాతి కాపు, నీ తండ్రి నిలువ చేయు నిత్య జీవ. నిజముగా నీవు నీ సొత్తువు కావు. యజమాని వస్తాడు, ఆయన వస్తాడు, నీ నుంచి ఫలాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాయవే తోట, గాడాల తోట, కమ్మని కాయలు పండవే చిట్టా తీయని. అవునా కదా? ఒకవేళ చెట్టు అయిపోతే అపవాది కంటబడి కుంటుబడి పోకు. కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు. ఒకవేళ అలా కాసావంటే అదిగో గొడ్డలి వేరిన పదును పెట్టుంది. ఖచ్చితం నరికేయడం, ఖచ్చితం తీసేయడం. మీరు అందరూ అనుకోవచ్చు, ఇన్ని నేసాలు వేసాను నన్ను ఇంకా తీయలేదు కదా. కంగారు అడుకో, తీసేయాలనుకుంటే నన్ను చంపడానికి ఆయనకి బుల్లెట్లు ఏమండి ఈ సినిమాల్లో చూపిస్తున్నారు కదా, వెపన్స్, గన్లో తిప్పడాలు అక్కర్లేదు. మీరు అనుకోవచ్చు ఆయనకి ఏం అక్కర్లేదు. ఆయనకి ఏం చాలు తెలుసా? నా ఊపిరి సేకన ఆపితే చాలు, పోయాం. చాలదా? చెప్పండి. ఊపిరాడక చనిపోయిన అందరూ ఉన్నది తెలుసా కరోనాలో? ఏమాడక? ఊపిరాడకపోతే చాలు చచ్చిపోతాం. హార్ట్ స్ట్రోక్ వస్తుందన్న కదా, ఏటనుకుంటున్నారు? ఊపిరాడకే. హార్ట్ ఎందుకు ఆగిపోతుంది? దానికి కావాల్సిన పంపిణీ జరక్క. నిన్నగాక మొన్న ఏమంటే వరంగల్లో 10వ తరగతి అమ్మాయి పాట వింటూ గుండె నొప్పి వచ్చి చనిపోయిందంట. ఎన్నో తరగతి అమ్మాయి? మరి నువ్వెంత నేనెంత?
ఆ పొట్టి పాస్టర్ గారు మొన్న ఎవరో వాక్యం చెప్తూ తిరిగి వెళ్తుంటే గుండె నొప్పి వచ్చి చనిపోయాడంట. అంటే చూడండి మనుషులకి ఎంత సింపుల్గా వస్తున్నాయి గుండె నొప్పులు. ఈ మధ్య మీరు ఎక్కువ చూసారు లేదో, హఠాత్తుగా వచ్చేస్తుంది స్ట్రోకు, వయసు తారతమ్యం లేక. ఎందుకు? ఇంకా నువ్వు వినడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వే అనుకుంటున్నావు నేను ఏం చేసినా ఆయన చూడట్లేదని. చూస్తున్నాడు తల్లి, కానీ ఇంకా ఎక్కడైనా మారతావేమో అనే ఆశ. మారితే ఉంచుతాడు, మారకపోతే వేరుతో సహా నరికేస్తాడు. అప్పుడు నువ్వెంత ఇచ్చినా ఉపయోగం లేదు. బ్రతుకున్నప్పుడే, జీవితం బాగున్నప్పుడే జీవితాన్ని కట్టుకునే పని మనం చెయ్యాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇప్పుడు మీ అందరూ చక్కగా దీపాల్లా ఉన్నారు, వెలుగుతున్నారు, వెలిగించబడుతున్నారు. సో ఇప్పుడే చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి. మనం ఏం చేస్తామంటే ఆదివారం వెలిగిస్తాం, మళ్ళీ గుడి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఇలాగ ఆపేస్తాం. కొవ్వొత్తిని ఆపుతారు కదా, ఆపేస్తాం, జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఆదివారం రాగానే గేటు దగ్గర వెలిగిచ్చేస్తాం. అందరికి వందనాలు, నేనే వెలుగుతున్న దీపాన్ని అన్నట్టు బిల్డప్ ఇస్తాం. అందరికి వందనాలండి. నువ్వు ఎప్పుడు వెలుగుతున్నావో ఎప్పుడు ఆరిపోతున్నావు తెలీదా? చెప్పండి, తెలీదా? వెరీ గుడ్. నువ్వు జస్ట్ అలా వెలిగించి ఇలా ఆర్పేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఇలాగే చేస్తే శాశ్వత కాలం వెలగకుండా చేస్తాడు, ఆర్పేస్తాడు ఆయన. అప్పుడు నువ్వు వెలుగుదామన్న ఇంక పని లేదు. ఇది మీకు నాకు అర్థమైతే బాప్తీసం కాదు నాన్న, ఏం పొందాలి? మార్పు. మార్పు పొందిన వారిగా, మార్పు కలిగిన వారిగా, ఆయన కోరిన మార్పు ఆయనకిచ్చేవారిగా మన జీవితాలు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. వెనుకడిలో దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మనలను మన కుటుంబాలను బలపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.